తిట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో హాయ్ హలో నమస్తే స్వాగతం క్రేన్ వాక్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఒక సినీ కవి ఈ మాట ఎప్పుడో అన్నారండి కానీ మేము ఇంకా సగమే నిద్ర లేచాం మేము సగం లేస్తేనే మీరు ఇలా దద్దరిల్లిపోతున్నారంటే అబ్బాయిలందరూ మేము పూర్తిగా నిద్ర లేస్తే మీ పరిస్థితి ఏమిటో తలుచుకుంటే ఐ పిచ్చి ఆల్ పురుష్ ఓకే మరొక్కసారి మా మహిళా లోక పవర్ని చూపించడానికి మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయడానికి మీరు రెడీ అయిపోండి మరి నేను పిలిచేస్తాను మా నలుగురు ఆడపడుచుల్ని గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే ఓ. జిలేబీ ఒళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే ఓ. రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి నీలో నిషా నషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్ల పిల్ల ఓ హాయ్ లక్ష్ములు హాయ్ అసలు 2 టమాటోలు సారీ 3 టమాటోలు ఒక మిరపకాయ వచ్చాయా ఇవాళ మన షోకి మా చూడ్డానికి అలా ఉంటుంది కొరికి చూస్తే ఘాటు నశానానికి అంటుతుంది మీరు టేస్ట్ చేశారా? ఇందాక కొంచెం కొరికా నీకు తెలియలేదు అందుకే చెప్తున్నా నాకు ముందు మీ పేర్లు చెప్పండి హాయ్ శ్యామల, నా పేరు మానస, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనసు నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? ప్లేయింగ్ షటిల్. షటిల్ బ్యాడ్మింటన్ ఓకే సరే ఇవాళ నీ షటిల్ లో ఉండే స్పోర్ట్స్ పర్సనాలిటీ మొత్తం ఇవాళ ఈ స్టేజ్ మీద తీయాలి బయటికి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. హాయ్ హాయ్, ఐఎమ్ సింధు ఫ్రమ్ హుబ్లీ, ఇడ్లీ కర్ణాటక. ఏంటి హుబ్లీ, కర్ణాటక. హుబ్లీ ఓకే కర్ణాటక నుంచి వచ్చారు కన్నడ సూపర్ సూపర్ సో ಹೇಳಿದ ಗೊತ್ತಾಯ್ತರಾ ఇంకోటి ఏదో అడుగుతారు ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? చెన్నకిదిరా చాలా చెన్నకిదిరా సూపర్ సో ఏం చేస్తూ ఉంటావు? అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది, సో ఇంట్లోనే ఉంటాను. రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? పెళ్ళైపోయి ఎన్నాళ్ళు అవుతుంది? అరే అయ్యయ్యో 3 months అయింది. 3 months అయింది ఓకే సో వెళ్ళిపోయి ఇప్పుడు హుబ్లీ అనేది మీ హస్బెండ్ ప్లేస్ అవును అంతేనా? అంతే. మీ సొంత ఊరు ఏది? మాది తణుకు, వెస్ట్ గోదావరి. మేము మొన్నే చేసాం సంక్రాంతి సంబరాలు తణుకులో. సూపర్ రెస్పాన్స్ తెలుసా అసలు ఏమన్నా జనాలా తణుకు జనాలు అసలు సో మరి వాళ్ళలో ఎనర్జీ నీలో ఇంత కూడా కనిపించట్లే నాకు. అయ్యో నిజంగా షూరా ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ శ్యామల, బాగున్నారా? చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నువ్వు చాలా ఘాటుగా ఉన్నావు నీ పేరేంటి చెప్పు? నా పేరు లీలా, నేను ఖమ్మం నుంచి వచ్చాను.
ఓకే, లీలా ఏం చదువుతున్నావు? స్టడీస్ అయిపోయాయి, ప్రస్తుతం జాబ్ చేస్తాను. లీలా హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటావు? మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్తో పాటు మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. వినొచ్చా? పర్వాలేదు, ఏదో ఒక పాట పాడు. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు పులకించే ప్రతి సుమగానం నీకేలే కనిపించి కురిపించే మా ప్రతి దీవెన నీకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయగ కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామా. అమ్మాయి చూడ్డానికి చాలా చక్కగా ఉంది, చాలా బాగా పాడుతోంది. వంట వచ్చా? వంట కూడా వచ్చంట. పెళ్లికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అమ్మాయికి. ఈ మధ్య పెళ్లి చూపుల్లో ఈ క్వశ్చన్లు అడుగుతున్నారా లేదా? ఈ మధ్య పెళ్లి చూపులు కూడా జరుగుతున్నాయా? ఓ, నీకు కూడా జరగవన్నమాట అయితే. ఫిక్స్. ఓకే, సరే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసే. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు సంధ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సంధ్య, ఏం చేస్తున్నావు? రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటా 4కి. రోజు అందుకే నువ్వు కూడా నాకులోనే తయారయ్యావు చూడు. నన్ను చూసే వాళ్ళందరూ ఇలా తయారవుతుంటారు. సంధ్య, రోజు చూస్తున్నావు కదా, మరి ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? It's a crazy, 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 crazy feeling. 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 అమ్మాయి నొక్కడు చూస్తే నేనంటే ఎంత ఇష్టం అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. పదా. సో ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్, కానీ ఇప్పుడు మూవీస్ కి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే బాగా? చాలా. ఓకే, సూపర్, ఆల్ ద బెస్ట్. అండ్ నలుగురు బాగా ఆడేసేయండి. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దామా ఒకసారి? గిఫ్ట్స్ ప్లీజ్. సో అవే వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్. మరి ఎవరికి ఏ గిఫ్ట్ కావాలో ఇప్పుడే ఒక కన్నేసి ఉంచుకోండి గిఫ్ట్ల మీద, ఎందుకంటే పక్క వాళ్ళు లాగేసుకుంటారు. సో నలుగురు మరి గిఫ్ట్లు గెలుచుకోవాలంటే ముందు ఆటలాడాలి కదా, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి ఆడిచ్చేద్దామా ముందుగా? మానస, నువ్వే ఆడాలిరా. మానస, మొత్తం 3 ఛాన్సెస్. ఓకే, నేను నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్తూ ఆడాలి. ఓకే, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే పిడక. పిడక. ఓకే, తీసుకో. ఫస్ట్ బాల్. పిడక 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 పిడక. 90 పాయింట్స్. సెకండ్ బాల్. పడదు పడదు పిడక పిడక పిడక. 70. లాస్ట్ బాల్. పడదు 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 పిడక పిడక పిడక. నో 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 నో. ర ర ర ర. అద్దు. నో నో నువ్వు రమ్మంటే అది కిందకు వచ్చేస్తుంది. నో నో. షేట్. వావ్, గుడ్ గుడ్. ఇంకెందుకు తీసి పైన పెట్టుకో. మానస 160 పాయింట్స్. థ్యాంక్ యూ. సింధు, ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చి సింధు, నీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి, అందులో నువ్వు పెళ్ళై 3 నెలలే అయింది కాబట్టి, మీ ఆయన వదిలి ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంతసేపు స్పెండ్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కూడా మీ ఆయన వదలొద్దు, సరేనా? ఏంటి మీ వారి పేరేంటి? వినీత్. వినీత్. ఓకే, మీ ఆయన బంగారం అంటూ ఆడిపోని. మంత్రం చెప్పు. ఆయన బంగారం. పడకూడదు పడకూడదు. 70 పాయింట్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం మారుద్దాం. మీ ఆయనకి ఇప్పుడు కోపం వచ్చింది, సో మీ ఆయనకి ఇప్పుడు కోపం ఎక్కువ, అది చెప్తూ ఆడాలి. మా ఆయన కోపం అని చెప్పాలా? లేదు, మా ఆయన చాలా మంచి ఆయన. పిచ్చి పిల్ల. జస్ట్ 3 months. యూ హ్యావ్ మెనీ మోర్ ఇయర్స్. చాలా సంవత్సరాలు ఉన్నాయి ముందు ముందు. ఇదే ఆట నువ్వు ఒక 3 years తర్వాత వచ్చి ఆడితే మా ఆయన కోపం ఎక్కువ, మా ఆయన కోపం ఎక్కువ అని ఆట. మీ ఆయన కోపం రావద్దులే కానీ మంత్రం వరకు రాని, సరేనా? సరదాగా. మా ఆయనకి కోపం, మా ఆయనకి కోపం, మా ఆయనకి. $20 points.
ఇప్పుడు ఆఖరి మంత్రం మీ ఆయన అమాయకుడు కాసేపు ఓకే ఓకేనా అబ్బా దీనికి మాత్రం ఓకే 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 అంట తీసుకో ఫస్ట్ చెప్పు గట్టిగా. అమాయకుడు మా ఆయన అమాయకుడు 70. కోపం అంటే తక్కువ వచ్చింది, మిగిలిన రెండు ఎక్కువ వచ్చాయి. అంటే అదే కరెక్ట్, కోపం తక్కువ. మేమేమన్నా కాదన్నా ఇప్పుడు ఇదేమన్నా టెస్టా? మీ ఆయన కోపం అంటే 100 వస్తే కోపమే ఉంటుంది అనడానికి. మాకు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండడమే కావాలి. ఓకే సో 70, 70, 140 and 20, 160 points. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఆడాలి? నువ్వే నిచ్చి దా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుక నడుమును చూస్తే. సో నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే సోలో లైఫ్ సో బెటర్. ఓకేనా కదా? నో 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 అందరూ ఉండాలి, ఫ్యామిలీ అంత ఉంటేనే బాగుంటుంది కదా. సరే నేను పెళ్లికి రెడీ అంటూ ఆడుకోని. ఓకే నేను పెళ్ళికి రెడీ, నేను పెళ్ళికి రెడీ, నేను పెళ్ళికి రెడీ, పెళ్ళికి రెడీ. పడు నేను ఇంకా రెడీ కాదంటుంది అది. $10 points. సెకండ్ బాల్. నేను పెళ్ళికి రెడీ, పెళ్ళికి రెడీ. 100. లాస్ట్ బాల్. నేను పెళ్ళికి రెడీ, నేను పెళ్ళికి రెడీ. points. 180 points. వావ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా నీ దయ, మంచి మంత్రం ఇచ్చా కాబట్టి. చూస్తా నాదైతే ఒక మంచి అబ్బాయిని చూస్తా. ఏంటి మంచి పెళ్లి చేస్తా. ఓకే మీరే ఆంటీ వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. ఓకేనా అమ్మా? నో ప్రాబ్లం, మీరేం బాధపడకండి. గో 180 points. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంధ్య వచ్చి నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే గోవింద 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 గో. నో 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 గోవింద నో. గోవింద గోవింద 70 points. సెకండ్ బాల్. గోవింద గోవింద Yes. గోవింద 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 ప్లీజ్. నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా. 50 points. లాస్ట్ బాల్. ప్లీజ్ గోవింద, కాదన్నాను కదా, సారీ. గోవింద 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 ప్లీజ్. So 120 points. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి విత్ 180 points టాపర్ అయిపోయింది మిరపకాయ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో టాప్ గిఫ్ట్ నువ్వే తీసుకోవాలి ఇప్పుడు. అందరూ కలిసి అడిగండి ఒకసారి గిఫ్ట్స్. గిఫ్ట్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? వైట్ టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే సో నెక్స్ట్ ఎవరు టాప్ లో ఉన్నారు? నువ్వే ఉన్నావు టాప్ లో. సింధు చెప్పు ఏం కావాలి? బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే చెప్పు నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే సంధ్య నీకు? కడాయి. నాన్ స్టిక్ కడాయి సెట్టా? ఓకే సో మరి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లో మీరు చాలా విషయాలు నాకు చెప్పాల్సి ఉంటుంది. ఏం చెప్పాలో ఆలోచించుకుంటూ ఉండండి. మరి ఈలోపు నేను రెండో రౌండ్ చెప్పుకోండి చూద్దాం. మరి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? మీరేం చెప్తే అదే చెప్తాం. నేను ఏం చెప్తే అదే చెప్తారా? మరి చెప్పరే చెప్పండి. మీరే చెప్తే అదే చెప్తాం. సరదాగా ఒక జోక్ చెప్పండి ఎవరైనా. నేను చెప్తాను. చెప్. ఒక ముని ఉన్నాడు అనమాట. ముని. మన లారెన్స్. ఆహా అది కాదు, ఆ ముని కాదు. ఆ ముని కాదు. హిమాలయాల్లో ఉంటారు కదా, ఓకే ఆ ముని అంట. మునులు అంటే ఎలా ఉంటారు? ఇదంతా గడ్డం గడ్డం వేసుకుని పైన ఉంటుంది కదా, ఆ జుట్టు పెట్టుకొని మొత్తం. అతను చాలా సీరియస్ గా ఇట్లా ముని తపస్సు చేస్తూ ఉంటారు కదా, తపస్సు చేస్తూ ఉన్నారు అనమాట. అయితే ఏమైందంటే ఒక చీమ ఇందులోకి వెళ్ళిపోయింది, గడ్డంలోకి చీమ వెళ్ళిపోయింది అనమాట. మునులు ఏంటి సాధారణంగా ఎవరిని హర్ట్ చేయరు కదా, జీవహింస చేయరు కదా వాళ్ళు. అయితే ఆ ముని ఏం చేశాడంటే, ఇప్పుడు ఇందులోకి చీమ వెళ్ళింది, నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు అనేసి ఏం చేశాడంటే చుట్టూ చూసాడు అనమాట. ఒక దగ్గర చీమ పుట్టుంది. దీన్ని ఎలానే కాపాడాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఆ గడ్డను తీసుకెళ్ళి ఆ చీమ పుట్ట దగ్గర పెట్టాడు అనమాట.
ఆ చీమ పుట్టలో ఉన్న చీమలన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి, ఆయన గడ్డంలోకి వెళ్ళిపోయాయి. అన్నిట్లు ఇట్లా నాలుగు చంపేశాడు. ఏ బాగుంది జోక్, జోకే కదా. ఈ జోకే నాకేం నచ్చింది జోక్ అంతా అయిపోయాక అయిపోయింది అని అది అసలు జోక్ అయిపోయింది ఇంకా నవ్వండి. నవ్వండి నవ్వండి నవ్వండి, జోక్ అయిపోయాక నవ్వాలి కదా. సో మొత్తానికి జోక్ కూడా చెప్పేశాం కాబట్టి ఇప్పుడు నిజంగా మీరు ఈ రౌండ్ లో 8 ఫోటోగ్రాఫ్లు చెప్పాలి నాకు. ఓకే, అలా చెప్పేస్తే ఒక్కొక్కళ్ళకి 800 పాయింట్స్ ఇచ్చేస్తా. సో ముందు నేను మీకు 8 ఫోటోగ్రాఫ్స్ ఎల్ఈడి మీద చూపిస్తాను, జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకుని చెప్పేయడమే, అంతే. మొదలు పెట్టేద్దామా? సెకండ్ రౌండ్ చెప్పుకోండి, చూద్దాం. సరే ఫస్ట్ నువ్వే ఆడాలి ఇప్పుడు. నేనా? మన టాపర్ నువ్వే కదా లాస్ట్ రౌండ్ లో. సో ముందు నీకు 8 పిక్చర్స్ వచ్చేస్తాయి, అవి చూడు. ఆ తర్వాత నాకు చెప్దు గారు. జోక్ కాదు, పిక్చర్లు. ఇమేజెస్ ప్లీజ్. సో 8 పిక్చర్స్ వెళ్ళిపోయాయి. సో ఇందులో నీకు వచ్చిన సెలబ్రిటీలు గుర్తున్నారా ఈ 8లో? యా, ఎంతమంది ఉన్నారు సెలబ్రిటీలు ఎందులో? 2 ముగ్గురు. ఎవరెవరు ఉన్నారు? చిరంజీవి గారు, కోటా శ్రీనివాసరావు గారు అండ్ జీ తెలుగు సెలబ్రిటీస్. జీ తెలుగు సెలబ్రిటీస్. ఓకే, సో చిరంజీవి గారు, కోటా శ్రీనివాసరావు, జీ సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అయితే ఈజీగా గుర్తుంటారు, కానీ మిగతా ఉన్నాయే అవంత ఈజీగా గుర్తుండవు, మర్చిపోతూ ఉంటాము. సో అందుకే ఎక్కువ మాట్లాడిచ్చాను నేను, నువ్వు చెప్పేసి. చిరంజీవి గారు క్యాట్, కోటా శ్రీనివాసరావు గారు జీ తెలుగు ఆర్టిస్టు, మైక్, దెన్ కౌ అదే ఆవు, కుండి పాప. కుండి పాప కరెక్టేనా? ఎస్ ఎస్. మొత్తం 8 కరెక్ట్ అండ్ 800 పాయింట్స్. మరి శుభ సందర్భంలో చిరంజీవి గారు పాడేసుకోవాల్సిందే. తిల్లానా 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 తింటన మోగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంతా తల్ల కింద ఏలా ఇది భూలోకమో ఇంకో మాలోకమో ఇది భాగోతమో వింత సంగీతమో తిల్లానా 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 తింటనా మోగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంతా తల్ల కింద ఏలా. సో నెక్స్ట్ టాప్ లో ఉన్నది సింధు. నువ్వే ఆడాలి ఇప్పుడు. నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. ఆల్రెడీ 800 చెప్పేసింది, సో దాన్ని క్రాస్ చేయలేం కానీ దాన్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఇమేజెస్ ప్లీజ్. చూసావా తొండని ఎప్పుడన్నా రియల్ గా నువ్వు? ఊసరవెల్లిని చూసావా? చూడలేదు. తొండ ఊసరవెల్లి కొంచెం సేమ్ గానే ఉంటాయట, కాకపోతే ఊసరవెల్లి కలర్స్ మారుస్తూ ఉంటుందట బయట టెంపరేచర్ కి తగ్గట్టు. అందుకే కొంతమంది అంటుంటారు కదా ఊసరవెల్లి లాంటి తొండ ముదిరి ఊసరవెల్లి అంట. తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందట. ఓకే, సో ఆ పక్కనే ఊసరవెల్లి ఉంది నీకు, కొంచెం జాగ్రత్తగా. ఏంటి? ఓకే, సో తీసుకో. 30 seconds టైమర్ ఇచ్చేస్తున్నాను అండ్ స్టార్ట్. గొడుగు పట్టుకున్న అమ్మాయి, ఆర్తి అగర్వాల్, బ్యాట్, ఒక తొండ, ఇల్లు, రోలర్ కోస్టర్, ఒక బియ్యం బస్తా, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. నువ్వు కూడా 8 చెప్పేశావు. బాబా సూపర్, అన్ని కరెక్ట్. 800 పాయింట్స్. థ్యాంక్ యూ. ఉత్సాహం, కొత్తగా పెళ్ళైన ఉత్సాహం ఇదంతా. నెక్స్ట్ నువ్వే మానస. రెడీ? రెడీ. నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్.
పిక్చర్స్ టైం అయిపోయింది, వెళ్ళిపోయాయి. మామూలుగా మెమరీ పవర్ ఎలా ఉంటుంది మనకి? చాలా అంటే ఒక 1 to 10 స్కేల్లో ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటావు నీ మెమరీ పవర్కి? 6 ఇచ్చుకుంటానేమో. 6 అంటే అన్ని సగం సగం గుర్తుంటాయి అన్నమాట. అంతే. అంతేనా? ఇలా వెళ్ళి రైట్ తీసుకోమా అంటే ఇలా వెళ్ళి అక్కడ ఆగిపోతావేమో. ఫోన్ చేసి రైటా లెఫ్టా అని ఓకే, ఇప్పుడు కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకుండా ఆడు, సరేనా? స్టార్ట్. నెయిల్స్, లిప్స్, సోనాలియా, సలోని అదే కదా. పెంగ్విన్, టమాటా జ్యూస్ ఇక్కడ ఉంది, పెంగ్విన్ కి అక్కడ ఉంది, పక్కన ఇంకో ఫోటో ఉంటుంది కదా. టైమ్ అప్. ఓన్లీ 3 చెప్పావు, రిమైనింగ్ ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. టాయ్ అండ్ టమాటా జ్యూస్, తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ శివలింగం, బంగారం, ఇయర్ రింగ్స్. ఓకే, 300 పాయింట్స్. రెడీ? నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు కదా, సరే. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంచెం డైలాగులు గుర్తుపెట్టుకోవడానికి మెమరీ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏంటి ఏంటంటే అవి గుర్తుండట్లేదా? ఎందుకు గుర్తుండట్లేదు? డైలాగ్ అయితే కదా కాదు, అసలు ఇప్పటి వరకు సింధు చాలా ఫాస్ట్ గా చెప్పింది 800 కూడా. నేను అవి క్యాల్కులేట్ చేస్తే. సో నువ్వు సింధు కంటే తక్కువ టైంలో 8 చెప్పేస్తే నువ్వే టాపర్ అవుతావు. ఓకేనా? ఓకే, సో చూసేద్దాం 8 పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. Here comes hip hop. Here comes hip hop. Here comes hip hop. Ladies and gentlemen, giving you the hip hop. టైమ్ అప్. రాజ్బాబు గారు వెరీ సీనియర్ కమెడియన్. రమాప్రభ గారి కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరిది. రాజ్బాబు బ్లాక్ అండ్ వైట్స్ లో వాళ్ళే, అన్ని లాంగ్వేజెస్ లోనూ ఆ టైంలో వాళ్ళే సూపర్ హిట్ కామెడీ పెయిర్. ఓకే, చెప్పు మరి, ఎందుకు ఏడుస్తావు? ఆన్సర్లు చెప్పు చాలు. ఏం చెప్తావులే, మర్చిపో ప్లీజ్. అదిగో చూడు, ఏం చెప్తావులే మర్చిపో. ఇలియానా, లీఫ్, మంకీ, ఇంకా చాలు. మంకీ తర్వాత అదిగో తను 3 చెప్పింది, నువ్వు 3 చెప్పు. పాపం తోడు ఉండాలి కదా మాన్సాకి. చెప్పు, ఏముంది మంకీ? జ్యువెలరీ. పాప మాన్సా అనుకుంటున్నాను, ఒకటి ఎక్కువ చెప్పేసింది నాకంటే అని. టైం అయిపోయింది. అయిపోయింది టైం. 4 చెప్పావు, మిగతా 4 ఏంటో చూద్దాం. డక్, రాజ్బాబు గారు, ఇంకొక బాబు అండ్ కుకీస్. ఓకే, 400 పాయింట్స్. కాదు, నువ్వు 400 పాయింట్స్ వచ్చేసాయి. నాకు ఎందుకో నీతో ఇలియానా డాన్స్ ఒకటి చేపించాలనిపిస్తుంది. రెడీ? వచ్చి ఇలియానా చిట్టి బెల్లియానా లిల్లియానా చిల్లియానా నీ నడుమంటే ఉంది లేనిదేనా ముచ్చటకైనా దొరికేనా ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముద్దొచ్చే బుట్ట గొడుగు నా నడుమున అంగుళ మడుగు డుగు 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 రసరంగుల పొంగుల ఫిగరు నీ తలుకే తారా నగరు నా దిష్టే నీకు తగులు గులు 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 అల్లి బిల్లి జల్లి బెల్లి మల్లి జాజి మల్లి నీ మేలు హంగుల హోలీ గిచ్చి గిల్లి గల్లి టు న్యూ ఢిల్లీ లొల్లి లొల్లి చెలగాట మాటన డైలీ అల్లి బిల్లి జల్లి బెల్లి మల్లి జాజి మల్లి ఈమెను హంగుల హోలీ గిచ్చి గిల్లి గల్లి ట్యూను డల్లి లొల్లి లొల్లి చెలగాట మాడుకో ఢిల్లీ. ఏం చేస్తున్నావే? రేపు పొద్దున్న పెళ్ళయ్యకి అమ్మాయికి వీళ్ళు ఆయనతో ఎప్పుడైనా కపుల్ డాన్స్ చేయమంటే ఈమె ఈజీ స్టెప్ పక్కన ఆయన పడిపోతారు. ఆయన పడిపోతారు. ఇక్కడ చూడక్కర్లే. సో ఇద్దరికి 800 వచ్చాయి, కానీ తక్కువ టైంలో 800 తెచ్చేసుకుంది మన సింధు. సో ఈ రౌండ్ టాపర్ సింధు. థ్యాంక్ యూ. సో సింధు, టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు. కుంకుమ భరణి. ఓకే,
నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి సంధ్య? జ్యూసర్. జ్యూసర్. ఓకే. మాన్సా నీకేం కావాలి చెప్పు? హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఓకే. సో అలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ రంగుల రత్నం ఎక్కడానికి రెడీ? రెడీ. సో మరి గుర్రాలు ఎక్కాలి అంటే కొంచెం టైం తీసుకోవాలి. మీకు ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభావురు వశమే నీ చెరుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. ఏమెట్టి చేశాడో మనల్ని ఆ బ్రహ్మ నాకు తెలియదు, కానీ ఈ రౌండ్ ని మాత్రం మనస్ఫూర్తిగా మేము డిజైన్ చేసాము. అంతే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి లక్ష్ములందరూ. మరి మీరు కూడా రెడీ రంగుల రత్నం ఎక్కడానికి? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మొదలు పెట్టేద్దాము థర్డ్ రౌండ్ రంగుల రత్నం. సింధు 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది, ఆడేసేయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్. నచ్చావే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి. పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు? నువ్వే దా వచ్చి ఎక్కువ పెట్టావా? గురి చూస్తున్నావా? ఇంతకుముందు ఎప్పుడైనా వేసావా బాణాలు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? బాణం ఉడుకుతుంది చూడు, చూపు అటు ఇటు తిరుగుతోంది. కాన్స్టెంట్ గా అంటే ఒకవైపే చూడు, మరోవైపు చూడొద్దు. ఓకే, బాణం నెక్స్ట్ రౌండ్ ఉండదు మళ్ళీ నీకు. ఓకే, టైమర్ ప్లీజ్ స్టార్ట్. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపు కాస. 440 పాయింట్స్. గుడ్ స్కోర్. థ్యాంక్ యూ. సూపర్ స్కోరు. నెక్స్ట్ ఎవరు? నువ్వే. రెడీ సంధ్య? 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తోంది అండ్ మొదలెట్టు. అదిరబనా పట్టు పట్టు పడుచులంతా చుట్టూ ముట్టు మన్మధుడే వచ్చినట్టు మంత్రమేసి లాగినట్టు. దూరమీస కట్టు అరే తెల్ల పంచ కట్టు వీడి చూపే కని కట్టు పిల్ల పడకపోతే ఒట్టు. అదిరబనా పట్టు పట్టు పడుచులంతా చుట్టూ ముట్టు
60లో ఇది టైం అయిపోయాక పడింది కాదు పర్లేదా? లేవన్నీ అయిపోయాయి. సరే ఓకే 480 పాయింట్స్. మొత్తానికి 414 తొక్కేసి పైకి వచ్చేసావు. ఇంకొకళ్ళు ఆడాలి, చూద్దాం వాళ్ళని తెచ్చుకుంటారు. దా మాన్సా. మాన్సా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. ఎక్స్ట్రా డేగా కావాలంట వీక్లీ ఒక్క వ్యాలంటైన్స్ డే. ఎల్ల పెయినాలో ముల్లుగుచ్చే హ్యాపీ బీపీ తన్నుకొచ్చే ఎల్లోకి ఎదురయిందా ఎల్లలు తెలియవులే. Let's sing and dance. Let's sing and dance. Let's sing and dance. అబ్బా నాకు రావట్లేదు. టైం అయిపోయింది. ఒక్క ఛాన్స్. సో ఒకటి వేసావు, ఒకటి కూడా మంచి నెంబర్లో వేసావు. 100 పాయింట్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది విత్ 480 పాయింట్స్ సంధ్య. సంధ్య ఏదో ఒకసారి మొత్తం అందరికి హాయ్ హలో చెప్పు. ఎస్, అటు కనిపిస్తావు నువ్వు, లేదా కనిపించావు. 10 గిఫ్ట్లు ఇస్తున్నావు. మొత్తానికి రంగుల రత్నం తర్వాత చక్రం తిప్పింది సంధ్య. 480 పాయింట్స్ తో టాపర్ అయిపోయావు. థర్డ్ రౌండ్ లో టాప్ గిఫ్ట్ తీసుకో. ఏం గిఫ్ట్ కావాలి చెప్పు. టాప్ గిఫ్ట్ రాగి సెట్. ఓకే తీసుకో. నెక్స్ట్ 440 నువ్వే, నీకేం కావాలి చెప్పు. కిచెన్ సెట్. ఓకే. నెక్స్ట్ మీ ఇద్దరు ఎవరి టాప్. నువ్వే. వైట్ బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే. మానస నీకేం కావాలి. ల్యాంప్. ల్యాంప్. ఓకే. You are my honey, honey sweet. అందుకే love you అనేసా. You are my very, very naughty. అందుకే ఓకే అనేసా. మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాలా అరే గుండెల్లో కోలా. కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు ఎన్నెన్నో చూసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఒకటే గేమ్ ఉంటుంది. నలుగురు ఒకటే గేమ్ ఆడతారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే విజయలక్ష్ములు. టాప్ స్కోరర్లు ఇద్దరు ఒకసారి ఆడతారు. తర్వాత నెక్స్ట్ స్కోర్లు ఇద్దరు ఒకసారి ఆడతారు. సో స్కోర్స్ వైజ్ మనం గేమ్ ఆడతాం. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ఇవాళ వీళ్ళు ఆడే గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ ప్లీజ్. మీరు నలుగురు ఆడే గేమ్ ఇదే. సో ముందుగా ఈ గేమ్ ఆడేస్తారు టాపర్స్ ఇద్దరు, సింధు అండ్ లీలా. కమ్. సో గేమ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న గ్లాసులన్నీ యూజ్ చేస్తూ మీరు ఇప్పుడు ఒక పెద్ద టవర్ బిల్డ్ చేయాలి. ఓకే ఓకేనా? సో మీరు ఎన్ని లైన్స్ కడతారో అన్ని 100s వస్తాయి మీకు. ఓకే. సో మీరు కింద మొత్తం బేస్ ఎక్కువ పెట్టుకుని లైన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో లేదు కొంచెం చిన్నవే కట్టుకుందాం, పడిపోకుండా స్ట్రాంగ్గా కట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, తక్కువ పాయింట్స్ వస్తాయి. సో అలా మీరు ఎన్ని కట్టాలనుకున్నది మీ ఇష్టం. కింద మినిమం 9 ఉండాలి. 9 కింద మినిమం 9 గ్లాసెస్ ఉండాలి. 9 గ్లాసెస్ ఇక్కడ సరిపోతుంది. సరిపోతాయి. ఓకే.
60 seconds టైమర్ ఇచ్చేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా ఉన్నా డబుల్ గ్లాస్ ఉన్నా అది కౌంట్ ఉండదు, సో చూసుకోండి. Five, 4, 3, 2 and 1. Time up. Time. So 1, 2, 3. అప్పుడు ఇంకొకటి పెడితే 4 అయ్యింది. సో 3 లైన్స్ ఇది. ఇది 1, 2 కరెక్ట్ గా ఉన్నాయి, కానీ అక్కడ 3 ఉన్నాయి కాబట్టి సో మీ ఇద్దరిలో నీకంటే ఎక్కువ తనే బిల్డ్ చేస్తుంది కాబట్టి విత్ 300 పాయింట్స్ నువ్వే ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నావు. Thank you. అండ్ నీకు 200 పాయింట్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఆడతారు చూద్దాం. మీకు గేమ్ అర్థమైంది కదా? 60 సెకండ్స్ టైం లిమిట్ మీకు కూడా. అండ్ స్టార్ట్. కింద మాత్రం 9 గ్లాసెస్ ఉండాలి ఖచ్చితంగా. సంధ్య నువ్వు 7 లైన్స్ పెడితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ 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 ఇక్కడ ఫిల్ చేయాలి. మధ్యలో అక్కడ ఖాళీ ఉంది. Come on, Sandhya. Time up. So, Sandhya మొత్తం 1, 2, 3, 4 లైన్స్ పెట్టావు. 400 పాయింట్స్. అండ్ నువ్వు 1 and 2 థర్డ్ది ఇంకా ఫిల్ అవ్వలేదు. సో 200 పాయింట్స్. సో ఒకసారి అందరికీ ఫైనల్ స్కోర్స్ చూద్దాము. గేమ్ ఆడేసిన తర్వాత ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి విత్ 1620 పాయింట్స్, లీలా నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. సో మొత్తానికి విజయలక్ష్మి అయిపోయావు, అష్టలక్ష్మి వెండి కలసం గెలిచేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. వచ్చి టెన్షన్ లో నన్ను అడుగుతుంది, ఏ స్టెప్పులు చెప్పా ప్లీజ్ ప్లీజ్. దీని తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాన్స్ హాబీ అన్నా, సింగింగ్ హాబీ. క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి బ్రేక్ అంటే కొంచెం కాదు. ఇలా చేస్తే తగదిమి, ఇలా చేస్తే ర్యాప్, అంతే అయిపోయింది. నేర్చుకున్నా. సో మొత్తానికి కంగ్రాట్స్ విజయలక్ష్మి Thank you అయిపోయావు. so మరి much. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. Yeah, sure. గోల్డ్ రౌండ్ ప్లీజ్. లీలా ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే తర్వాత మనం పజిల్ రౌండ్ ఆడొచ్చు. అక్కడ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 10 grams గోల్డ్ గెలవచ్చు, బంగారు లక్ష్మి అయిపోవచ్చు. Wow. వినడానికి ఎంత బాగుందో కదా. అవుతుందో లేదో చూద్దాం. తిప్పు.
లక్ష్మీదేవి రాలేదు, మన విజయలక్ష్మితోనే సరిపెట్టుకుందాం. ఓకే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ ఇచ్చేద్దాం రండి. లక్ష్మిలో తీసుకొచ్చేసా మీ ఆడపడుచు లాంఛనం జీ తెలుగు నుంచి. అందుకోవడానికి రెడీ? ఎస్ రెడీ. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా జీ ఆడపడుచు. అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. ఇవాళ మన విజయలక్ష్మి లీలా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఇవి మీకు. అలాగే మా షో తరఫు నుంచి లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీ నలుగురికి. లక్ష్మిలో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాము మరో నలుగురు చలాకీ ఆడపడుచులతో ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు మరి. బాయ్.